ఏబీ న్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం దుద్దేల మండలం గౌరారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా జయలత పులేందర్ రెడ్డి గారితో మనం ఉన్నాం. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు ఎన్నికల ప్రచారం సర్పంచ్ అభ్యర్థిగా మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు. మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మేడం? మంచిగానే కొనసాగుతుంది. మీరు గ్రామాలలో ప్రజల పట్ల ఓట్లు వేయమని తిరుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మీకు ప్రజల పట్ల ఆదరణ ఏ విధంగా లభిస్తూ ఉన్నది మేడం? వేస్తామంటారు. సార్ చెప్పండి, మీ గౌరారం గ్రామంలో మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందంటే మీరు ఏం చెప్తారు సార్? ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది సార్. గడప గడప వెళ్ళి అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఇంతకుముందు ఎందుకంటే 2 సార్లు పోటీ చేశాను, కొద్ది మెజార్టీలో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా సేవ చేయడం మర్చిపోలేదు సార్. మా కుటుంబం మొదటి నుంచి కూడా గ్రామానికి సేవ చేస్తూనే ఉంది. ఓడినా గెలిచినా దానికి ఏం సంబంధం లేదు సార్. మేము సేవలో నిమగ్నమయ్యే ఉంటాం. అట్లే ఈసారి మాత్రం పబ్లిక్ చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది సార్. మీరే చూస్తారు కదా, ఇందాక ర్యాలీలు కానీ నిన్న హైదరాబాద్ వెళ్ళొచ్చినాం సార్. హైదరాబాద్లో కూడా అక్కడ కూడా చాలా రెస్పాన్స్ ఉంది. 100% మేము విన్నది 90% ఓటింగ్ షేర్ మాకే ఉన్నట్లు అనిపిస్తుంది సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. అటువంటప్పుడు మన గౌరారం గ్రామంలో మీరు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు గడిచిన 2 సంవత్సరాలలో? సార్ అయితే మేము ఇంతకుముందు ఒక 20 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మించాం సార్. దానికి అదనంగా రోడ్డు లేకుండే 7.5 లక్షలతో సీసీ రోడ్లు కొద్దిగా పెయింటింగ్ స్పెషల్గా వేసాము. దానికి అట్రాక్షన్గా ఉండడానికి జిల్లాలోనే మంచి పేరు వచ్చింది సార్. దానికి అంత నీట్గా కట్టాము. దాన్ని ఎంతో అట్రాక్షన్గా ఉంది సార్ అది. అలాగే ఇక్కడ మేము హెల్త్ సెంటర్, ప్రజా ఆరోగ్యం కోసం హెల్త్ సెంటర్ కూడా కట్టించాము 20 లక్షలతోని. అది కూడా అత్యధిక అంగులతోని చేశాం సార్. అది కూడా లోపల మొత్తం ఇంకొక 9 లక్షలు అదనంగా దానికి కాడా నుంచి నిధులు తెచ్చి దానికి కూడా 9 లక్షలు ఎక్స్ట్రా పెట్టి మొత్తం 29 లక్షలు దాని సార్. దాన్ని కూడా నీట్గా కట్టినాం సార్. అది కూడా ప్రజలకు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వస్తుంది సార్. అది కూడా అయితే వెంకటయ్య సార్ మేము రిక్వెస్ట్ చేసి ఈ బీటీ రోడ్లు గౌరారం టు లగచెర్ల, గౌరారం టు చౌరపల్లి అవి కూడా ఇదో 3 కోట్లు అదో 3 కోట్ల నిధులతో అది కూడా ఒకటి ఇది బీటీ రోడ్ మొత్తం సగం వర్క్ అయింది సార్. 2 లక్షలది. అది కూడా బీటీ రోడ్ త్వరలోనే పడుతుంది సార్. ఇంకోటి ఏంటంటే మా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం సార్. అది ఒక 20 ప్రస్తుతానికి అయితే 20 లక్షలు వచ్చింది. అది కొద్దిగా వర్షాల కారణంగా వేయలేదు. అది కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఎలక్షన్ కాగానే అది కూడా స్టార్ట్ చేస్తాం సార్. అది కూడా ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు సార్? మేము సార్ పూర్తిగా ఈ 2 సంవత్సరాలు ఆయన ఇంతకుముందు ఉన్న సర్పంచ్ పదవి అయిపోగానే దిగేసి వెళ్ళిపోయి ఎలాంటి పట్టించుకోలేదు. అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఏదో తాత్కాలికంగా వచ్చి చుట్టరిక చూపుతో వచ్చినట్లుగా చేసి ఏదో అట్లా కాలం గడిపిండు. పీరియడ్ అయిపోగానే ఇక దాటేసి వెళ్ళిపోయింది సార్. తర్వాత కూడా ఏదో మేము కొద్దిగా నిధులు తెచ్చి మండలం నుంచి కొద్ది నిధులు తెచ్చి స్ట్రీట్ లైట్ కానీ అవి కానీ మెయింటైన్ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అయితే పూర్తిగా పెద్ద మొత్తంలో మంచిగా స్ట్రీట్ లైటు, ప్రతి స్తంభానికి స్ట్రీట్ లైటు, గ్రామం మొత్తం కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షలు వచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి. మిగిలిన ఏరియాకి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం సార్. అట్లే వాటర్ సప్లై కూడా మనకు సరిపోతలేదు సరిగా. ప్రతి ఇంటికి కానీ సరిగా నీళ్లు రావడం లేదు. అది కూడా రావడానికి పూర్తిగా పైప్ లైన్ కూడా డ్యామేజ్ అయింది సార్. అక్కడక్కడ అది కూడా పూర్తిగా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ అప్పుడు ఎట్లా వచ్చిన ఇంతకుముందు నీళ్ళు ఆ విధంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అది కూడా కంప్లీట్ చేస్తాం సార్. అది కూడా మీరు 2 సార్లు ఓటమి చెందిన కానీ సర్పంచ్గా ఈ గ్రామాన్ని మీ ప్రత్యేక నిధులతోటి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేశారు అని మేము విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటే మీరు ఏం చెప్తారు సార్? 100% వాస్తవం సార్. ఇంకోటి కూడా 1 కోటి రూపాయల నిధులతో స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్కు పెట్టాం సార్. అది కూడా వచ్చింది. అది కూడా ఎలక్షన్ కాగానే ఒక 1 నెల రోజుల్లో స్టార్ట్ చేస్తాం సార్. అది కూడా గ్రామంలో ఉన్నటువంటి యువతకు మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏం సందేశం ఇస్తున్నారు సార్ యువతకు? సార్ యువత గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మేము రిక్వెస్ట్ చేశాం సార్. మా ఇంకా అందరూ కదిలి మెంబర్లను సెలెక్ట్ చేశారు సార్. మాకు ముంగలు పెట్టుకొని వాళ్ళ ద్వారానే మేము ఎన్నికలకు వెళ్తున్నాం సార్. ప్రతి ఇంటికి గడపకు వాళ్ళ ద్వారానే వెళ్తున్నాం సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మీకు ఎలక్షన్ కమిషన్ ఏ గుర్తును కేటాయించింది సార్? మాకు
కత్తెర గుర్తు కేటాయించాం సార్. ఇంతకుముందు కూడా కత్తెర గుర్తు గ్రామంలో విజయడంకా మోహించింది. అదే మాకు అదృష్టం కొద్దీ అదే వచ్చింది మాకు. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయి అనుకుంటారు సార్? మొత్తం 1200 చిల్లర ఓటర్ లిస్ట్ ఉంది సార్. దాంట్లో ఒక 1100 పోల్ అవుతాయి అని అనుకుంటున్నాం. 1100, 1000 లోపల మాకు 90% వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మీకు ఎంత మెజార్టీ రావచ్చు అని మీరు భావిస్తున్నారు సార్? దాదాపు 300 ఓట్ల మెజార్టీ రావచ్చు అని మా అంచనా సార్. గౌరవరం గ్రామంలో మనతో పాటు రిటైర్డ్ ఎంఆర్ఓ, మాజీ సర్పంచ్ సిసి వెంకటేష్ సార్ మనతో ఉన్నారు. ఈ గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో స్థానిక ఎన్నికల సందర్భంలో భాగంగా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. స్థానిక సంస్థల ఎన్నికలు గౌరవరం గ్రామంలో పరిస్థితి. గౌరవరం గ్రామంలో ఈ స్థానిక ఎన్నికల సందర్భంగా పరిస్థితులు మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే దానికి ముఖ్యంగా ఒక 3 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, ప్రథమంగా మేము అధికారంలో ఉండడం ఒకటి. అధికారంలో ఉండడం వల్ల మాకు అది ఒక పెద్ద అడ్వాంటేజ్గా ఉంది. రెండవది, ఇంతవరకే 2 సార్లు పులింగారెడ్డి గారు నిలబడి ఓడిపోవడము, ఆయన మీద చాలా అపారమైనటువంటి సానుభూతి కూడా ఉన్నది. మూడవ విషయం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండి వాళ్ళకందరికీ కూడాను ఏ పనులు, చిన్న పనులు ఉన్నా, బ్యాంక్ పనులు ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీసుల పనులు ఉన్నా, ఎండిఓ ఆఫీసులు ఉన్నా, జిల్లాలో డిఆర్డిఏ పనులు ఉన్నా, వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఏమున్నా కూడాను వారి కొరకు కష్టపడి ఒక న్యాయపైస ఆశించకుండా స్వతంగా ఖర్చు పెట్టుకొని ఆ పనిలో నిమగ్నమే ఉంటున్నాడు ప్రస్తుతం పులింగారెడ్డి గారు. కాబట్టి మాకు గట్టి నమ్మకం ఏంటంటే మేము చేసిన సేవను మరియు ఆయన 2 సార్లు ఓడిపోవడం వల్ల వచ్చిన సానుభూతి. ఇంకా ఫస్ట్ నేను ఇదివరకు చెప్పినట్టుగా మేము అధికారంలో ఉండడం, ఈ 3 చాలా మాకు పెద్ద అడ్వాంటేజ్లు అండి. ఈ 3 అడ్వాంటేజ్ల నుంచి మేము తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తామని ఇదివరకే పులింగారెడ్డి గారు చెప్పినట్టుగా నేను కూడా నా మనసులో అదే ఉండి సుమారు ఒక 300 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ గౌరవరం గ్రామంలో చూసుకున్నట్లయితే సార్, ఈ పట్లుల్ల జయలలిత పులిందరెడ్డి గారు స్థానికురాలు అని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మిగతా వాళ్లకు వీళ్లకు ఉన్న తేడా ఏంది సార్? ముఖ్యంగా ఈ గౌరవం గ్రామ అభ్యర్థిగా ఇద్దరు ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఒకటి పులిందరెడ్డి గారి మిస్సెస్ శ్రీమతి జయలలితారెడ్డి గారు, మరియు అదేవిధంగా కిష్టిబాయ్ అని ఒక ఎస్టీ లేడీ. ఈ ఇద్దరు లోపల పోటీ జరుగుతుంది. వీళ్ళిద్దరి లోపల భేదం ఏంటంటే జయలలితారెడ్డి గారేమో స్థానికులు, గౌరవం గ్రామానికి చెందినవారు. కాకపోతే కిష్టిబాయ్ అనటమే వాళ్ళు వేరే తండా, సాగరం తండా అని ఇదివరకు మా గ్రామ పంచాయతీ లోపలనే ఉండే ఆ తండా వాసులు వాళ్ళు, మరికుంట తండా అని ఉంది వాళ్ళది. అక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడ ఉండి ఊళ్ళో లేకుంటారు వాళ్ళు. అసలు కాకపోతే వాళ్ళు ఓట్లు కొన్ని ఇక్కడ వేయించుకొని ఇక్కడ నిలబడ్డారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రజలతో సంబంధాలు లేవు. ఈ స్థానికురాలు కాబట్టి ఆమె తరఫు నుంచి పులింగారెడ్డి గారు కూడాను ఎన్ని పనులు కూడాను చూసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడికే వస్తారు. ఎల్లప్పుడూ ప్రజల లోపలనే ఉంటాడు. ఈ గౌరవం గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ గ్రామంలో మనకేం కనిపిస్తుంది అంటే, పట్లుల్ల జయలలిత పులిందరెడ్డి గారు స్థానికురాలు, ఇక్కడ మాకు 2 సార్లు కూడా ఓటమి చెందారు. దాంతోపాటు జనాలలో కూడా సానుభూతి ఉంది. ఈసారి 100%గా జయలలిత పులిందరెడ్డి గారు విజయం సాధిస్తారు అని కూడా గ్రామస్తులు చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ, రిపోర్టర్ ఏబీ న్యూస్. నా పేరు అంసుజ, మా ఊరు గౌరవరము, దుద్దెల మండలము. మేము అందరము జయలలితమ్మకు ఓట్లేసి గెలిపియాలని అనుకున్నాం. కాకపోతే పదవిలో లేనప్పుడు పులిందర్ పటేల్ ఎన్నో చేసిండు. పులిందర్ పటేల్ అంగన్వాడీ స్కూల్ కట్టించిండు, హాస్పిటల్ కట్టించిండు, రోడ్లు వేపించిండు, బీద వరకు హెల్ప్ చేసిండు. ఏది అన్న ఇట్లా అన్నన్నారు, తమ్మన ఏదన్నా పలికిండు పులిందర్ రెడ్డి. ప్రతి విషయానికి అండగా మాకు ఇది కావాలని అంటే అది చేసిండు. కానీ పదవి ఇప్పుడు చేస్తున్నారంటే మాకు ఎక్కువ భయపడిపోతున్నారు. ఎందుకని అంటే పులిందర్కి ఇస్తే మాకు ఇంకా ఎక్కడ అనదొక్కుతాడో, పదవి లేకపోతే కానీ ఇన్ని పని చేసిండు, పదవి ఇస్తే ఇంకెన్ని చేస్తాడు అనే ఆవేశంతోనే చేస్తున్నాం. మేము వేయాలనుకున్నాము, మా మనసుప్రతిగా వేయాలి, గెలిపించుకున్నామని అందరికీ కోరుకుంటున్నాం. మేము నా పేరు సత్యమ్మ, గౌరారం మండల దుద్దాలు. పులిందర్ రెడ్డి పటేల్కు ఓటేస్తున్నాము. అంగన్వాడీ అంటే కట్టించిండు, దవాఖాన అంటే కట్టించిండు. ఆయనకు పోరాడుతున్నాం. జయలలితమ్మని గెలిపియాలి, కంపల్సరీ గెలిపియాలి. అక్కడ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ను పట్టి జయలలితమ్మను గెలిపియాలి. ఎవ్వరు పనులు చేయలేరు. పటేల్ పనులు ఇప్పుడు పట్టుకున్నాడు. రోడ్లు అంటే వేయించిండు, అన్నీ అంటే వేయించిండు. అంగన్వాడీ అంటే ఫాస్టర్లు కట్టిపించిండు, అన్నీ ఫాస్టర్లు కట్టిపించిండు.
ఇప్పుడు జయలలితమ్మను గెలిపియాలి. ఇదే మా కోరిక. నా పేరు లక్ష్మి, మాది గౌరారం గ్రామ పంచాయతీ, మా దుద్దేల మండలం, వికారాబాద్ జిల్లా. మా పటేలు హాస్పిటల్ కట్టించిండు, అంగన్వాడీ సెంటర్ కట్టించిండు, రోడ్లు వేసిండు. పదవి లేకున్నాను కూడా అందరికీ సాయం చేస్తుండు. పిలిస్తే వాళ్ళకిటట్లున్నాడు. జయలలితమ్మని గెలిపించాలని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం. ఖచ్చితంగా కత్తెర గుర్తే వస్తుంది. జయలలితమ్మని రావాలని కోరుకుంటున్నాం. పులిందరన్నని గెలిపిస్తామని అనుకుంటున్నాము. జయలలితని మాకు ఇన్ని సదుపాయాలు లేకుండే, ఇప్పుడు ఆయన పదవిలో లేకుండా కానీ అన్ని సదుపాయాలు కల్పించిండు. రోడ్లు వేయించిండు, అన్నీ వేయించిండు, అంగన్వాడీ కట్టించిండు, దవాఖానా కట్టించిండు. మొత్తం ఈడ ఊళ్ళో గుడి ఉండే పాతది, ఆ గుడి చుట్టూ మొత్తం కంపాలు ఉంటుండే, మొత్తం సిసి రోడ్ వేయించిండు. ఈసారి కూడా రావాలని కొనుక్కుంటున్నాము. 2 సార్లు ఓడిపోయినా కానీ ఆయన ధైర్యం కోల్పోలేడు. ఇప్పుడు కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. అందరు సపోర్ట్ ఇస్తున్నాం, మనము గెలవాలని అనుకుంటున్నాం. స్కూల్లో ఫస్ట్ ఏం లేకుంటుండే పిల్లలకు తినడానికి, ఇప్పుడు టిఫిన్ పంపిస్తున్నాడు. మధ్యాహ్నం పథకం కూడా ఆల్రెడీ ఇదవుతుంది. మాకు సంతోషంగానే ఉంది. ఈయన వస్తే ఇంకా ఎక్కువ ఇది చేస్తాడు అన్నట్ల. వీళ్ళతోనే 2 సార్లు ఓడిపోయిండు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని అనుకుంటున్నాము. గెలిపిస్తాము. జై కాంగ్రెస్.